మహోన్నతుడైన దేవా, సర్వాధికారి, సర్వ సృష్టికర్త నీకు స్తోత్రాలు. మహోన్నతుని చాటున నివసించువాడే, సర్వోన్నతుని నీడన విశ్రమించువాడని ఈ వాక్యము సెలవిస్తది తండ్రి. నీ ప్రజలైనటువంటి మమ్ములందరినీ, నన్నును వాక్యం వింటున్న బిడ్డలందరినీ సర్వోన్నతుని నీడన విశ్రమించు రీతిగా మమ్మల్ని మీరు బలపరచమని ప్రార్థిస్తున్నాను. పరలోకపు తండ్రి, మీరు చాలా గొప్ప దేవుడయ్యా. మీ గొప్పతనమును వివరించటానికి మానవ భాషలో మాటలు లేనే లేవు తండ్రి. అంత గొప్ప దేవుడు మీరు. తండ్రి, ఉదయకాలమందు ఆ మహోన్నతునైన నామాన్ని, ఆయన ఘనమైన నామమును ప్రచురించటానికి నాయన ఇచ్చిన భాగ్యం కొరకై స్తోత్రాలు. ఎంతమంది మీ వాక్యాన్ని వింటున్నారు, ఆ బిడ్డలందరినీ కూడా మీరు బలపరచండి. ఆ బిడ్డల పైన మీ కృప సమృద్ధిగా నింపుమని ప్రార్థిస్తున్నాను. శాశ్వతమైన దేవుడు మీరు. దయచేసి ప్రభా, శాశ్వతమైన మీ కృపను మా మీద ఉంచి నడిపించుమని యేసు ప్రభువు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. జూన్ మాసం 28వ తారీఖు 2026 నెహెమ్యా గ్రంథము 10:35 వచనం. ప్రియులారా, 35వ వచనములో ఉన్న విషయాలు ఈ రీతిగా చెప్పబడ్డాయి. వాక్యము సెలవిస్తాది, మరియు భూమి యొక్క ప్రథమ ఫలములను, సకల వృక్షముల ప్రథమ ఫలములను ప్రతి సంవత్సరము ప్రభువు మందిరమునకు మేము తీసుకొని వచ్చున్నట్లు నిర్ణయించుకుంటిమి అని చెప్పారు. దేవుని పిల్లలు ఆలోచించాలి. వాక్యంలో సెలవిచ్చిన రీతిగా ప్రియులారా, దేవుని మందిరానికి మా భూమిలో పండే ప్రథమ ఫలములు మేమిస్తాం. అంతేకాకుండా వృక్ష ప్రథమ ఫలములు ప్రతి సంవత్సరము ప్రభు మందిరమునకు మేము తీసుకొని వచ్చున్నట్లు నిర్ణయించుకుంటిమి అని. దేవుని బిడ్డలుగా దేవునికి ప్రథమ ఫలం ఇవ్వడం మంచిది. మన భూ పంటలో కానీ, చెట్లలో పండే ఫలములలో కానీ దేవునికి దశమ భాగం ఇవ్వడం, ప్రథమ ఫలం ఇవ్వడం చాలా మంచిది. దశమ భాగం వేరు, కృతజ్ఞతార్పణలు వేరు. ఆ తరువాత దేవునికి ప్రథమ ఫలం ఇవ్వడం అనేది చాలా ప్రాముఖ్యమైన సమాచారం. ప్రియులారా, బైబిల్లో చదువుకున్నట్లయితే ప్రథమ ఫలము అనేటటువంటిది ఆధ్యాత్మికమైనటువంటి విషయంలో దేవునికి మొదటిది, ఉత్తమమైనది అర్పించాలి అని చెప్పచ్చు. ఆ తరువాత పంటలో దిగుబడి, ఇశ్రాయేలీయులు మొదట పండిన పంటని, ఆ భాగాన్నంతటిని కూడా దేవునికి అర్పించేవారు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ద్వితీయోపదేశ కాండము 26వ అధ్యాయం 1 నుండి 11వ వచనం వరకు, నిర్గమాకాండము 23వ అధ్యాయము 19వ వచనంలో ఉన్న విషయాలు, ఈ ప్రథమ ఫలములను గూర్చిన విషయాలు చెప్పబడి ఉన్నాయి. ఈ వాక్యాన్ని వింటున్నటువంటి నీవు కూడా ప్రథమ ఫలములు దేవునికి ఇవ్వడం మంచిది. భూ పంటలో నుండినే, వృక్ష ఫలముల నుండి మాత్రమే కాకుండా, నీ ఇంట పుట్టిన ఆ ప్రథమ ఫలమును దేవునికి అర్పణగా అర్పిస్తే ఎంత బాగుండు. చాలా మంది తల్లిదండ్రులు, మా బిడ్డలు ఇంజనీర్లు చదవాలి, డాక్టర్లు చదవాలి, అమెరికా వెళ్ళాలి, యూకే వెళ్ళాలి, ఆస్ట్రేలియా వెళ్ళాలి, ఇలాగ మాట్లాడుకుంటూ ఉంటారు. వారు మాట్లాడుకున్న రీతిగా వారు ఏదో ఒక రీతిగా బిడ్డల్ని చదివించి ఆ దేశాలకు పంపుతారు. చాలా మంచిది. అయితే
ప్రభు పిల్లలుగా మన ఇంట పుట్టిన ప్రథమ ఫలమును దేవునికి మనం ఇవ్వడం మనకు ఆశీర్వాదకరం. ప్రియులారా గమనించాలి. వాక్యంలో సెలవిచ్చిన రీతిగా ఇశ్రాయేలీయులు ఆ రీతిగా ప్రథమ ఫలమును దేవునికి అనుగ్రహిస్తూ ఇస్తూ వచ్చారు. అంతేకాకుండా సామెతలు 3వ అధ్యాయం 9, 10 వచనాలలో నీ సంపాదనతోనూ సమస్త ఆదాయములోను ప్రథమ ఫలములతో యెహోవాను ఘనపరచాలి అని చెప్పబడింది. మన సంపాదనలో సమస్త ఆదాయములో ప్రథమ ఫలమును యెహోవాకు సమర్పించాలని. ప్రియులారా చాలా మంది ఏం చేస్తారంటే దేవునికిచ్చే భూ పంట, వృక్ష ఫలముల పంట ఎప్పుడు ఇస్తారంటే చెట్లో మంచివన్నీ కూడా అమ్ముకొని ఇంకా చెట్టు అన్ని చిన్న చిన్న కాయలు కాసేటప్పుడు అవి తీసుకొచ్చి అయ్యగారు ఇదిగో దేవునికి ఇస్తున్నాను అంటారు. అవి చూస్తే చాలా చిన్న చిన్నవి. ఓసారి నేరేడు పండ్లు కూడా అలాగే ఇచ్చారు. ఆ నేరేడు పండు తింటే దానిలో విత్తనం పెద్దది. దాని పైనున్నటువంటి ఆ కండ చాలా పలసగా ఉంది. విత్తనానికి ఆనుకొని ఉంది. దయచేసి వినాలి. అటువంటిది దేవునికి మనము ఇవ్వకూడదు. ప్రథమ ఫలములను దేవునికి ఇస్తే ఎంతో ఆశీర్వాదం. మన సంపాదన, మన సమస్త ఆదాయంలో ప్రథమ ఫలాన్ని ఇవ్వాలి. మనం ఏదో మన జీతము దాన్ని చూసి దేవునికి ప్రథమ ఫలం ఇస్తాం, దశమ భాగాలు ఇస్తాం. అయితే నీ ఆదాయం అంతటిలో కూడా దేవునికి ప్రథమ ఫలం చెల్లించాలని సామెతల గ్రంథంలో 3వ అధ్యాయం 9, 10 వచనాల్లో చెప్పబడి ఉంది. దేవుని పిల్లలు ఆలోచించాలి. 1 కొరింథీ 15, 20, 23లో ఈ రీతిగా చెప్పబడి ఉంది. ఏమనో తెలుసా? ప్రియులారా, యేసు ప్రభు మరణించిన వారిలో నుండి తిరిగి లేచిన ప్రథమ ఫలమై ఉన్నాడు. యేసు క్రీస్తును ప్రథమ ఫలము అని పిలుస్తుంది. ఆయన పునరుద్ధానం విశ్వాసుల పునరుద్ధానానికి ఒక ప్రమాణము లాంటిది. ప్రభు పునరుద్ధానుడుగా లేవకపోతే క్రైస్తవ జీవితం లేక క్రైస్తవ విశ్వాసం పూర్తిగా వ్యర్థమైపోతుంది. అలాగున దేవుని పిల్లలైన మనము కూడా ఆ మొదట దేవుడు ఎలాగ పునరుద్ధానుడై లేచాడో ఆ ప్రథమ ఫలముగా మనం కూడా పునరుద్ధానులమై పరలోకానికి వెళ్ళాలి. ఆ రీతిగా ఒక్కొక్కటి కూడా దేవునికి మనము ప్రథమ ఫలములు ప్రసాదించాలి. దేవుడు తన సృష్టిలో విశ్వాసులను ఒక విధమైన ప్రథమ ఫలములుగా చేశాడని బైబిల్ స్పష్టంగా సెలవిస్తుంది. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం, రోమా పత్రిక 8వ అధ్యాయం 23వ వచనములో చెప్పబడిన మాట. యాకోబు 1:18లో దేవుడు తాను సృష్టించిన సృష్టి అంతటిలో మనము ప్రథమ ఫలముగా ముందు నిమిత్తము ఆయన తన సంకల్పానుసారముగా సత్యవాక్యం వలన మనలను కనెను అని వాక్యం సెలవిస్తుంది. ప్రభుల వారికి విశ్వాసులు ప్రథమ ఫలం కావాలంటే వాక్యము చేత కనబడాలి. వాక్యం నిన్ను కనాలి. కనిన వాక్యం నీకు తల్లి అవుతుంది. కనబడిన నీవు వాక్యానికి కొడుకైతావు. కాబట్టి వాక్యము ద్వారా నువ్వు కనబడి ఉండాలి. ఆ రీతిగా నువ్వు చేయగలిగితే నీవే ప్రథమ ఫలానివి. ఒక్కరోజున పరలోకంలో వెళ్ళటానికి ముందు మీరే ఉంటారని స్పష్టంగా చెప్తూ ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి రీతిగా అనేక మంది దేవునికి
ఈ ప్రథమ ఫలములు ప్రసాదిస్తూ ఉన్నారు. రోమా పత్రిక 8వ అధ్యాయం 23వ వచనంలో కూడా ఈ ప్రథమ ఫలమును గూర్చే చెప్పబడి ఉంది. వారు దశమ భాగం కాకుండా అభివృద్ధి చెందిన కొలది ధారాళంగా దేవునికి దయచేస్తూ వచ్చారు. దేవుని పిల్లలు గమనించాల్సింది, మన సమృద్ధిలో నుండి ఆ గొప్ప దేవునికి మనం అర్పణలు అర్పించు వారంగా ఉందుము గాక. ఆమెన్. ఆమెన్. 35వ వచనము పూర్తి అయిపోయాది.